ఢిల్లీలో బీఆర్ఎస్ నేతల బృందం చర్చలు సఫలమయ్యాయి. ఆదిలాబాద్ లో సీసీఐ పునరుద్ధరణ కోసం కేటీఆర్ నేతృత్వంలోని బృందం కేంద్ర మంత్రి కుమారస్వామిని కలిసింది. ఈ సందర్భంగా అధునాతన సాంకేతికతతో సీసీఐ పరిశ్రమను పునరుద్ధరిస్తామని కేంద్ర మంత్రి హామీ ఇచ్చారు. దీంతో మూతపడిన సిమెంట్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా పరిశ్రమ మళ్లీ ప్రారంభం కానుంది. దీంతో వందలాది మందికి ఉపాధి అవకాశాలు రానున్నాయి. రైట్, ఇదే అంశంపై మరింత సమాచారం మా ప్రతినిధి నరేష్ ఫోన్ ఇన్ ద్వారా అందిస్తారు. నరేష్, చెప్పండి. థ్యాంక్ యూ రాణి. ఇటు ఆదిలాబాద్ సిమెంట్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా పునఃప్రారంభం కోసం బీఆర్ఎస్ చేస్తున్నటువంటి పోరాటం ఫలించనుంది. అయితే కేంద్ర మంత్రి మా హెచ్డి కుమారస్వామి గౌడతో జరిపినటువంటి చర్చలు సఫలమవడం దీనికి కారణంగా తెలుస్తోంది. అయితే బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ నేతృత్వంలోని బృందం బుధవారం కేంద్ర మంత్రి కుమారస్వామి గౌడతో జరిపినటువంటి చర్చలు సఫలమయ్యాయని చెప్పేసి బీఆర్ఎస్ శ్రేణులు వెల్లడించారు. అయితే ఈ సందర్భంగా అధునాతన సాంకేతికతతోటి సిసిఐ పరిశ్రమను పునరుద్ధరిస్తామని చెప్పేసి కేంద్ర మంత్రి హామీ ఇచ్చారని చెప్పేసి దానికి సంబంధించినటువంటి ఏదైతే మూతపడినటువంటి సిసిఐ మళ్ళీ పునరుద్ధరణకు నొప్పుకోవడంతో వందలాది మందికి ఉపాధి కల్పించేటువంటి అవకాశాలు ఏర్పడనున్నాయని చెప్పేసి బీఆర్ఎస్ శ్రేణులు తెలిపారు. ఆదిలాబాద్ జిల్లాలోని సిసిఐ సిమెంటు పరిశ్రమ పునఃప్రారంభం దిశగా కీలక పరిణామం చేస్తుందని కూడా చెప్పుకోవచ్చు. సిసిఐ సాధన సమితి ఆధ్వర్యంలో బుధవారం రోజు మా బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తో పాటు మాజీ మంత్రి జోగు రామన్న ఇక్కడ సిసిఐ సాధన సమితి సభ్యులు కూడా ఢిల్లీలో కేంద్ర మంత్రి తోటి సమావేశం నిర్వహించారు. ఇటు ఆదిలాబాద్ జిల్లాలో యువతకు సంబంధించి ఉపాధి అవకాశాలు కల్పించాలంటే సిసిఐ పరిశ్రమను తిరిగి ప్రారంభించాల్సినటువంటి అవసరం ఉందని మంత్రిని కేటీఆర్ కోరినట్టుగా సమాచారం. చర్చల అనంతరం మంత్రి కుమారస్వామి సానుకూలంగా స్పందించారని, రాష్ట్ర ప్రభుత్వం అందుకు పూర్తి సహకారం అందిస్తే ఆదిలాబాద్ సిసిఐ ఫ్యాక్టరీ పునరుద్ధరణపై కేంద్ర ప్రభుత్వంగా పునరాలోచన చేసి దాని సానుకూలంగా ఉన్నట్టుగా ఆయన తెలిపినట్టుగా సమాచారం. అయితే అధునాతన సాంకేతిక పరిజ్ఞానంతో పరిశ్రమను పునఃప్రారంభించేందుకు చర్యలు కూడా తీసుకుంటామని, ఎట్టి పరిస్థితుల్లోనూ కూడా పరిశ్రమను శాశ్వతంగా మూత పడనివ్వబోమని చెప్పేసి కుమారస్వామి హామీ ఇచ్చినట్టుగా ఇటు బీఆర్ఎస్ శ్రేణులు తెలిపారు. అయితే గ్రామీణ ప్రాంతాల్లో పరిశ్రమల ఏర్పాటుకు సంబంధించినటువంటి అవసరమైనటువంటి వెసులుబాట్లను సైతం రాష్ట్ర ప్రభుత్వం కల్పిస్తే ఈ సిసిఐ పునరుద్ధరణకు సాధ్యమవుతుందని చెప్పేసి ఈ సందర్భంగా కేంద్ర మంత్రి పేర్కొన్నారు. కుమారస్వామి నుంచి సానుకూల స్పందన రావడంతో సిసిఐ సాధన సమితి తమ పోరాటం ఫలిస్తుందనేటువంటి ఆశాభావాన్ని కూడా వ్యక్తం చేసింది. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు పరస్పర ఆరోపణలకు తావు లేకుండా సిసిఐ పునఃప్రారంభానికి సంయుక్తంగా ముందడుగు వేయాలని చెప్పేసి సాధన సమితి నాయకులు కూడా కోరారు. అయితే సిసిఐ విషయంలో నిర్లక్ష్యంగా కొనసాగితే బీఆర్ఎస్ అధినేత నాయకత్వంలో రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలపై కూడా ప్రజా ఉద్యమాన్ని మరింత ఉధృతం చేస్తామని చెప్పేసి ఈ సందర్భంగా కేటీఆర్ కూడా హెచ్చరించినట్టుగా తెలుస్తోంది. అయితే దీనికి సంబంధించి ఇప్పటికే మా కేంద్ర మంత్రితో సమావేశం అనంతరం ఇటు మీడియా సమావేశాన్ని కూడా కేటీఆర్ నిర్వహించారు. అయితే మీడియా సమావేశంలో ఇటు ఆదిలాబాద్ నుంచి పాల్గొనే జోగు రామన్నతో పాటు ఎంపీ వడ్డీరాజు రవిచంద్రతో పాటు సిసిఐ సాధన సమితి సభ్యులు కూడా ఇటు పాల్గొన్నారు. 1980లో ఏర్పాటు చేయబడినటువంటి సిసిఐ ఏదైతే ప్లాంట్ ఒక దశలో ప్రత్యక్షంగా పరోక్షంగా సుమారు 6,000 మందికి ఉద్యోగాలు కల్పించిందని, రాబోయే 100 సంవత్సరాల వరకు కూడా మైన్ స్టోన్ రిజర్వులు ఉన్నా కూడా ఇటు దీనికి సంబంధించి 4 లక్షల మెట్రిక్ టన్నుల కెపాసిటీ ఉన్నటువంటి ప్లాంట్ ను నడిపేందుకు కూడా అవకాశాలు సంపూర్ణంగా ఉన్నాయని గతంలో 2019లో కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా హామీ ఇచ్చారని ఈ సందర్భంగా గుర్తు చేశారు. బీజేపీ అధికారంలోకి వస్తే ఈ ప్లాంట్ ను తప్పకుండా తెరిపిస్తామని చెప్పేసి పార్లమెంట్ ఎన్నికల సందర్భంగా వారు హామీ ఇచ్చినట్టుగా ఈ అంశాన్ని కూడా గుర్తు చేశారు. ప్లాంట్ ను తెరిపిస్తామని చెప్పేసి చెప్పినటువంటి కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి హన్స్రాజ్ గంగారాం కూడా హామీ ఇచ్చారని, నేడు సిసిఐని తుప్పు కింద అమ్మేస్తున్నారని చెప్పేసి అందుకు ఇక్కడ క్షేత్రస్థాయిలో జరుగుతున్నటువంటి సమస్యలను కూడా పూర్తిగా వివరించినట్టుగా తెలుస్తుంది. అయితే రాష్ట్ర ప్రభుత్వం మైనింగ్ లీజ్ ను కూడా పొడిగించాలని చెప్పేసి ఈ సందర్భంగా మా మంత్రికి కూడా విన్నవించారు. దీనికి సంబంధించి ఏదైతే మేము కూడా ఈ కేంద్ర మంత్రి ఏదైతే సిసిఐని కూడా తిరిగి పునఃప్రారంభించాలనేటువంటి అంశంతో సానుకూలంగా ఉన్నామని చెప్పేసి ఈ సందర్భంగా కేటీఆర్ కూడా వారు వివరించినట్టుగా తెలుస్తారు. దాదాపు 230 ఎకరాల స్థలం ఉన్నటువంటి ఇక్కడ ఒక 770 ఎకరాల పట్టా ల్యాండ్ కంపెనీకి ఆధీనంలో ఉందని, కంపెనీ పేరున ఉన్నటువంటి అట్లాగే 1500 పైచీలకు ఎకరాలు కూడా లీజ్ లో ఉందని, మరో 2,000 కోట్ల రూపాయల పెట్టుబడితోటి కొత్త ఫ్యాక్టరీ దీన్ని నిర్మిస్తే
ఇటు ఉపాధి అవకాశాలు కూడా మెరుగుపడేటువంటి అవకాశాలు ఉందని చెప్పేసి దానికి సంబంధించినటువంటి మరి సమస్యలు ఏర్పడడానికి ప్రధాన కారణాలను కూడా వీరు అడిగి కేంద్ర మంత్రి ఇటు బీఆర్ఎస్ శ్రేణులను ఇక్కడ మాజీ మంత్రి జోగురామన్ కూడా అడిగి ఆరా తీసినట్టుగా తెలుస్తుంది. దీనికి సంబంధించి సంవత్సర కాలంగా మేము ప్రయత్నం కూడా చేస్తున్నాం, మనం ఎన్నో పోరాటాలు కూడా చేశామని చెప్పేసి ఈ సందర్భంగా జోగురామన్ కూడా కేంద్ర మంత్రికి వివరించినట్లుగా సమాచారం. మొత్తంగా రాష్ట్ర ప్రభుత్వం మైనింగ్ లీజును పొడిగించాలి, రాష్ట్ర ప్రభుత్వం ముందుకు రాకపోవడంతో ఈ సమస్య ఇట్లా ఈ సిసిఐ మూసివేత దిశగా చర్యలు చేపట్టామని చెప్పేసి ఈ సందర్భంగా కేంద్ర మంత్రి చెప్పినట్టుగా తెలుస్తుంది. మొత్తంగా చూసుకుంటే ఈ కేంద్ర మంత్రి ఇచ్చినటువంటి సానుకూల స్పందనతోటి తిరిగి ఈ సిసిఐ ఫ్యాక్టరీ పునరుద్ధరణకు కీలక అడుగు కూడా పడనున్నట్లుగా తెలుస్తుంది. మొత్తం ఆదిలాబాద్ జిల్లా వ్యాప్తంగా కూడా యువతతో పాటు ఇది ఇంతకు ముందు గతంలో పనిచేసిన సుమారు 6,000 మందికి కూడా ఉపాధి అవకాశాలు మెరుగుపడేటువంటి అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి. రాని రైట్, థ్యాంక్స్ ఫర్ ది అప్డేట్ నరేష్.